హలో ఎవ్రీవన్. హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. కానీ ఎందుకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందో, డాండ్రఫ్ ఎలా తగ్గించుకోవాలో, దాని సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? రోజెస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ హెయిర్ అనాలిసిస్ మిషన్స్ ఉన్నాయి. రోజెస్ క్లినిక్ వాళ్ళు ఎన్ని డేస్ లో హెయిర్ రీగ్రో అవుతుందో, అలాగే ఎన్ని డేస్ లో కంప్లీట్ గా డాండ్రఫ్ పోతుందో కూడా చెప్తారు. నేను కూడా టెస్ట్ చేయించుకున్నానండి. మీకు కూడా ఎవరికైనా హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. యూ విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. ఇంకేంటి భలే ఉంటావు తెలుసా. బ్లాక్ డ్రెస్లు అయితే సూపరు. నా కోసం ఈరోజు వేసుకొని రావచ్చు కదా. అమ్మో 6 అయింది లోహిత్. ఇక నేను పడుకుంటాను. అప్పుడేనా? లోహిత్ నైట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఆఫీస్లో కలుద్దాం. బాయ్. హలో హలో. సరే, నేను పికప్ చేసుకుంటాను, నువ్వు రెడీగా ఉండు, సరేనా? బాయ్. అలా పెట్టేత్తరేటి ఎవరైనా. నేను ఇవ్వాల్సిన కొన్ని ఉంటాయి కదా. ఏంటి వాట్ ఏ క్రేజీ మార్నింగ్. ఈ మార్నింగ్ ఆ దేవుణ్ణి చూస్తే ఎంత బాగుంటుంది. డాడ్, నిజంగా దేవుడు కనిపించాడు. ఇది కొంచెం దించండి. బ్లెస్ మీ డాడ్, బ్లెస్ మీ హార్ట్. డాడ్ ఈస్ గ్రేట్. ఏం చేస్తున్నావు? దేని గురించి డాడీ? అదే ఇందాక బాబు గారు దుప్పట్లు చేశారు కదా, ఆ వ్యాపారం గురించి. దుప్పటి ఏంటి, వ్యాపారం ఏంటి, ఏం మాడుతుంది డాడీ? ఆయన ఏంటి ఉదయాన్నే సన్నీ లేని కళ్ళకు వచ్చింది ఏంటి నీకు? సరే, ఎప్పుడో ఉప్మా మీద వేస్తుంటా కదా, వేసి తగలాడు, ఇప్పుడే వస్తాను. రేయ్, ఇందాక ఫోన్లో ఎవరికి ముద్దులు పెట్టావు, చెప్తావా లేదా? సనైట్ అని ఫారెన్ అమ్మాయి. వారణమ్మయ్య మూడొస్తున్నట్టుంది. ఎలా ముద్దులు కావాలంటే ముద్దులు. మనం కూడా రాస్తే అన్ని క్రాష్ అయిపోవాల్సింది అంతే. కింద నేను చూస్తారా అటు చూడు. ఏమైంది లోహిత్? నేను వచ్చి పికప్ చేసుకుంటాను చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు కోపంలో కూడా ఎంత క్యూట్కుంటావో తెలుసా? ఈ లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను మళ్ళీ వస్తాను. క్యూట్గా ఉంటాడా? సాయంత్రం ఆడతావు వచ్చుడు, అలా వాళ్ళ వంట ఏంటి తెలుస్తుంది నీకు. నువ్వు మూసుకుందా బై. ఓకే. చూడు లోహిత్ ఏమంటున్నాడో. ఇదంతా అవసరమా? ఆపు. ఇప్పుడు ఏంటి మానేలు అంతేనా? హా, నేనేదో మా నాన్న తెలియకంటే ఒకటో రెండో అలా తాగుతుంటాను, అందులో ఏముంది అయినా కూడాను. అయినా వాడే ఊరికే పిల్లడు. వాడికి నాది ఏదైనా అవసరం ఉంటే తీసుకెళ్ళి ఇప్పించేసి వాడు అవసరం తీర్చుకుంటాడు వాడు. యాదవా, మర్చిపోయా, ఉదయాన్నే మా నాన్నకు దొరికిపోల్సింది. దొరుకుంటే ఇంకేమనుందా, రాడ్డు అందరి చెలేగా. తెలిస్తే ఏమవుతుంది? మహా అయితే మన పెళ్ళి అవుతుంది. మన పెళ్లి పక్కన పెట్టు, ముందు నా పెళ్ళి అయ్యేది. మొన్న మాకు తెలిసిన ఎవడంట లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడంట. అప్పటి నుంచి మా నాన్న నీకు సిగరెట్టు మందు అలవాటు ఉన్నా పర్లేదు కానీ అమ్మాయి జోలికి మాత్రం పోవద్దని చెప్పి స్వీట్ నోట్లో పెట్టి స్వీట్గా చెప్పాడు. మరి మన సంగతి ఎలా చెప్తావు? దానికి ఒక ప్లాన్ ఉందిలే. సాయంకాలం మందు సోడా స్టఫ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదృష్టం అంటే నాదేరా. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది, చూద్దాం. డాడీ, మందు సెటప్ ఇదే మంచి టైం, ఎలాగైనా కన్విన్స్ చేసేయాలి. నాన్న ఎక్కువ నాన్న. కరెక్ట్ పడాలి. వా, ఎంత పద్ధతిగా తాగుతున్నా నాన్న. ఈరేంటి ఒకసారి ఎత్తేస్తున్నాడు? ఇదేం ఎఫెక్ట్ నాన్న? నీకు విషయం చెప్పాలి నాన్న. చెప్పడం మర్చిపోయాను రోయ్. ఏంటి? సీనియర్ ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి సీక్రెట్ అనుకుంటా. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎవరు అమ్మాయి కడుపు చేశాడంట. సింగరేదవులు, అందుకే ప్రేమ జోలికి పోవద్దని చెప్పి. ఎదవులు ఉన్నారు కదా, ఎదవులు చెడగొట్టడానికి. వెరీ బ్యాడ్ గైస్.
నేను మాత్రం అదృష్టవంతురా. దేనికి నాన్న? నీకు ఈ ప్రేమ దోమ లాంటివి ఏం లేవు కదా. మహా అయితే కల్లో ఒకసారి ఏటా వచ్చింది. కల్లో కడుపు పెద్ద ప్రాబ్లం ఉండదు రోయ్, నేను చూసుకుంటా. కల్లో కడుప ఫుల్ అయిపోయినట్టున్నాడు. అవునరా, ఇందాక నువ్వు చెప్తాను, ఏంటది? చెప్పాల్సిందని చెప్పేసాక ఇప్పుడు నేనేం చెప్తాను ఇంకా. ఏం లేదు నాన్న, ఎక్కువ మంది తాగొద్దని నా సజెషన్. ఓ, నువ్వు వెళ్ళి అన్ని మూసుకొని పడుకొని నా సజెషన్. వెళ్ళి పడుకోనన్ను, పోనన్ను, వెళ్ళి బజ్జు. అది కాదు, వెళ్ళరా. చెప్పిన వినముడు లేడులే. ఈ మందేవుడు కనిపెట్టాడు కానీ దండం పెట్టాలడికి. ఏంటి మన మధ్య అన్నీ అయిపోయాక ఈ వంకతో నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా? మన మధ్యనేం జరిగిందే? ఆ, ఏం జరగలేదు, కానీ బైక్ రైడ్, షాపింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వెళ్ళాం కదా. అది బ్రీఫ్గా చెప్పాడు, అంతేగాని జరగనివన్నీ చెప్పి ఎక్సెట్రా 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 ఇలాంటివన్నీ చెప్పొద్దు. ఇప్పటికీ అసలు ఏం చేయాలో అర్థం కాక నేను ఏడుస్తుంటే నువ్వేమో అన్నీ జరిపోయని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇదిగో మా నాన్న. చెప్పు నాన్న. అర్జెంట్ ఇంటిరా, నీకు పెళ్లి సంబంధం చూశాను. వాడు అదే మాట మీద ఉంటాడు. థ్యాంక్ యూ బాబు గారు. నేను చెప్తున్నానని కాదు కానీ మా అబ్బాయి చాలా మంచోడు. అదిగో మాటలోనే వచ్చాడు. రారా. బాగున్నారా బాబు? బాగున్నాను. ఏమండి, బాబు బలి ఎర్రగా ఉన్నాడు కదండి, మన అమ్మాయికి ఈడు జోడు బాగుంటాడండి. ఇది తేడా ఉందే. నాన్న నువ్వు ఇట్రా ఒకసారి. ఏమైందండి అంత టెన్షన్గా ఉన్నాడు? ఎమర్జెన్సీ అనుకుంటా, వచ్చేస్తారులే. ఏంటి సినిమా చూస్తున్నావా? రా. అలా చూస్తుండిపోయింది. ఈయనంటే ఎలా ఉండిపోయాడు? నాన్న ఎవరు వాళ్ళంతా? ముందు ఈ అమ్మాయి ఎవరో చెప్పు. యాక్చువల్గా మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఫీలింగ్ షై డాడ్. ఏది ఇంకొకసారి ఆ శుభవార్త చెప్పు నాన్న. వి బోత్ లవ్డ్. ఇఫ్ యూ పర్మిషన్ మ్యారీడ్. యా. అమ్మా, లేక చెప్పకుండా పైకిలే. నువ్వెందుకు అన్నిటికి బీపీ తెచ్చుకుంటున్నావు? రేయ్, ఒకసారి అమ్మాయి ఫోటో చూడరా. ఆ అమ్మాయికి నువ్వు అంటే చాలా ఇష్టం అంట. ఏరుకోరు వచ్చిన సంబంధం కాదనకూడదు. ఒకసారి అమ్మాయి ఫేస్ చూడు డాడీ. ఏరుకోరు వచ్చింది, ఒప్పేసుకో. ఆ అమ్మాయి ఫ్యామిలీ మంచిదో కాదు తెలుసుకోకుండా ఈజీగా ఇలా కమిట్ అవుతావురా. మా ఫ్యామిలీ కూడా మంచిదే అంకుల్. నువ్వు ఆగమ్మా. ఓ తుర్రం దూరిపోతున్నావు మధ్యలో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పమంటావురా? గెట్ లాస్ట్. అవునా? ఎస్. వెళ్ళి చెప్పైతే. నువ్వే వెళ్ళి చెప్పు. వెళ్ళు. చెప్తాం, భయం ఏంటి? వెళ్ళరా. తోస్తావేంటి? వెళ్ళి చెప్పు. సార్ మీ పేరేంటో నాకు తెలీదు. నన్ను రాగండి శ్రీనివాసరావు అంటారు బాబు. ఆగండి సార్. ఇంతకుముందు నాతో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ, అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి ప్లీజ్. ఏమండి, ఎలాగైనా మాట్లాడండి, అబ్బాయి బాహుబలి భలేగా ఉన్నాడు. చూద్దాం. మా బాహుబలి. నో ప్లీజ్ బయలుదేరండి సార్. పెద్ద టాస్కే, ట్రై చేద్దాం. నా నీకు ఈ లుక్ సెట్ కాలేదు నాన్న. ఏదైనా మాట్లాడు, ఎందుకంత చిరాగ్గా మొగం పెడతావు? బా, ఇది ఇంకా చిరాగుందయ్యా. నువ్వు నాకు ఈ విషయం చెప్పలేదురా. మన ఇద్దరం ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం. నేను అడిగాను. ఎందుకు చిన్నపిల్లలా అలుగుతావు? అర్థం చేసుకో నన్ను. అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్పుతో కొట్టకుండా మాట్లాడుతున్నాను. చెప్తూ కుట్టేంత ఫీల్ అయ్యావా? ఇంతకుముందు అయ్యో నాన్న నువ్వెంతంటే అంత అన్నావు. ఇప్పుడు నువ్వెంత అంటున్నావు. నేనెప్పుడన్నా నాన్న? ఫ్యూచర్లో అంటావురా. ఫ్యూచర్ గురించి ఆలోచించావా? సర్లే, అంతా అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని అర్థమైపోయింది. ఇంత పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? నేను రెడీ నాన్న. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎస్. నువ్వు పెళ్ళికి ఇప్పుడు రెడీగానే ఉంటావు నాన్న. పొద్దున్న శకలు చూస్తున్నాను కదా. ఐఎమ్ నాట్ రెడీ అంకుల్. ఏ ఎందుకు రెడీ కాదు? మా నాన్న ఒప్పుకున్నాడు, నీకేంటి ప్రాబ్లము? మాకు కూడా కొంచెం టైం కావాలి. నేను కూడా మా ఇంట్లో మాట్లాడాలి కదా అంకుల్. మేమిద్దరం కూడా బెటర్గా సెటిల్ అవ్వాలి కదా. అది కాదు. సూపర్ మా.
ఇప్పుడు కూడా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావు చూసావా, అందుకు నువ్వు నాకు నచ్చావు. అర్థమైంది. నా పని ఇంక సెల్లే కదా. ఇద్దరు కలిపి నాకు సెల్ అంటి కట్టారు. నవ్వకు. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నామో. అంతా బాగానే జరుగుతుంది. నెక్స్ట్ పెళ్ళే అనుకున్నా, కానీ ఈ లోపలే వాట్ ఏ డే. నేను ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మా నాన్న ఇంట్లో లేనప్పుడు బీర్ తీసుకొచ్చి తనే తాగిపిస్తుంది. వా, ఎవడికొంటది ఎంత ఫ్రీడమ్, ఎవరిస్తారంత ఫ్రీడమ్. ఐ లవ్ యూ లాస్యా. నీకు ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ టూనే కదా, చెప్పరా. దానికి మొహమాటం ఏంటి? నేను కూడా దానికోసం వెయిటింగ్. మా ఇంట్లో మన విషయం ఒప్పుకోవట్లేదు. మొదట్లో మా నాన్న కూడా ఒప్పుకోలేదు. అందులో ఉంది, పోను మీ అమ్మ నాన్న ఒప్పుకుంటలేరా? సీరియస్గా లోహిత్, మా ఇంట్లో వినట్లేదు ఎంత చెప్పినా. నెక్స్ట్ వీక్ నాకు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. 1 వీక్లో నా ఎంగేజ్మెంట్. ఆర్ యూ సీరియస్ బేబీ? నీకెలా చెప్పాలి లోహిత్, నిజంగా. ఎలా చెప్పాలంటదేంటి? నీకు విషయం తెలియదు అనుకుంటా. మన విషయం అందరికి తెలిసిపోయింది బేబీ. ఈ టైంలో నువ్వు యూ కాంట్ చీట్ మీనా. మై గాడ్. పోనీ నీకేమైనా ప్రాబ్లమా? మా నాన్న పంపిస్తా. నేను చేయాల్సిందంతా చేశాను, చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నాకు వేరే ఆప్షన్ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. చేతిలో ఏం లేదు. నీ చేతిలో ఏం లేదు. అమ్మ నీ అమ్మ. మా అమ్మని మనొద్దు లోహిత్. సారీ తప్పు అయిపోయింది. అమ్మ లాసి అమ్మ, నన్ను ఏం తక్కువ చేశానే? నాలంటే నీకు ఎలా మోసం చేయాలనిపిస్తుంది? ఎంత బాగా చూసుకున్నాను నిన్ను. నాకు బీర్ తెప్పించినప్పుడు నాకు అర్థం కాలే, మట్టిపురాను కదా, తాగేస్తున్నా నిన్నైతే. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు లోహిత్. మెచ్యూర్డ్గా ఆలోచించాను కాబట్టే నిన్నెక్కడ పెట్టుకొని చూసుకున్నానే. చూసుకున్నావులే, నువ్వు నీ ఓవర్ కేరింగ్. ఆడపిల్లలా ఎప్పుడు అలుగుతూనే ఉంటావు. ఆడపిల్లలాగా అలుగుతున్నా నేను. ఒకప్పుడేమో బా నువ్వు అలిగితే ఎంత అందంగా ఉంటావో తెలుసా, అబ్బా నీ కేరింగ్ అంటే భలే ఇష్టం అనేదానివి. అమ్మా సడన్గా ప్లేట్ మారిస్తావే, ఓవర్ కేరింగ్. ఆ అమ్మాయిలాగా అలుపు. బా ఏమి నటిస్తున్నావే, మోసగత్తివే నువ్వు. మా డేంజర్ నువ్వు. అమ్మో, చూస్తానే నీ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుద్దో నేను చూస్తాను. నా ప్లాన్ నాకుంటే ఎలా కొలుతాను అనుకున్నావు? వదలను. అమ్మా ఎంత మోసం చేసింది. బీర్ తాగించి బ్రేకప్ చెప్పింది. తోసిందిరా. అమ్మా మోసం చేసింది నన్ను. ఇది నన్ను వదల బొమ్మలే. వెయిట్ అండ్ సీ.